గురువారం ఈ అమావాస్యకు కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసిన పరిహారం. జనవరి 11న మనకు కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య. ఈ అమావాస్యకు ఈ రోజున మరిచిపోకుండా కొడుకులు ఉన్నవారు 7:15 ఈ పరిహారం కనుక చేసినట్లయితే ఈ సంవత్సరం పొడుగునా కూడా రాజయోగం పడుతుంది. తప్పకుండా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. దీన్ని చేయడం వలన పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుంది కదా, అది వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఇలా ఆచరించండి. ఎందుకంటే మనకి జనవరి నెలలో మొదటి అమావాస్య గురువారం 11వ తేదీన వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. అది కూడా ఏంటంటే సంక్రాంతి పండుగకు ముందు వస్తుంది. కాబట్టి చాలా మంచిది. ఏదైనా సరే మగపిల్లలపై కీడు ఉంటుంది కదా, అది తొలగిపోవడానికి, వాళ్లపై చెడు వెళ్ళిపోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిని ఆచరించండి. ఈ పరిహారం చేయడం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. ఎదుగుదల అనేది బాగుంటుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా చేయండి. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం. కొందరు మన పిల్లలు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేక కొందరు దిష్టి పెడుతూ ఉంటారు. సాధారణంగానే పిల్లలకు దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. మగపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. కొంతమంది అసూయ పడుతూ ఉంటారు. వారికంటే వారికి మగపిల్లలు ఉన్నారు, వారి జీవితం బాగుంటుంది, సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. అదంతా కూడా పిల్లలపై పడి చాలా వరకు ఎదుగుదల ఆగిపోతుంది. సంపాదించే వారిపై కూడా ఏడుస్తూ ఉంటారు. మగపిల్లలపై ఉన్న ఏడుపులు తొలగిపోవడానికి మనకు ఉపయోగపడే పరిహారం, పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటే దాని నుంచి కూడా బయటపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున గురువారంతో కలిసి వస్తుంది. కాబట్టి 11వ తేదీ గురువారం రోజు సాయంత్రం 7:15 ఈ పరిహారం చేసుకోండి. ఇది ఆచరించినట్లయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పిల్లలపై ఎలాంటి దృష్టి దోషం ఉన్నా, చెడు ప్రభావం ఉన్నా, అది ఏదైనా సరే, ఇబ్బందులున్నా సరే దాని నుంచి బయటపడతారు. కాబట్టి తప్పకుండా చేయండి. మనకి ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. ఈ సంవత్సరంలో కొత్త అమావాస్య అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజు మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అందులోనూ మనకి గురువారంతో వచ్చింది కాబట్టి చాలా మంచిది. ఈ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది. ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. అందుచేత శక్తులు ఉన్నటువంటి అమావాస్య అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఆచరించాలని, ఎందుకంటే ఈ అమావాస్య తర్వాత నుంచి పండుగలు వస్తాయి. కాబట్టి అందుకనే మగపిల్లలకి ఏదైనా చెడు ప్రభావం ఉంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మగపిల్లలకి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మగపిల్లాడు అంటే వంశాన్ని ఉద్ధరించేవాడు. మనం పిల్లలపై చూస్తూ ఉంటాం కదా, పిల్లలు సరిగా ఎదగకపోవడం, ఇబ్బంది పడడం, ఇలాంటివన్నీ మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం కదా. ఇలాంటి వాటి నుంచి ఈ సంవత్సరం బయటపడాలంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల పిల్లలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి దోషం, ఇలా అనేక రకాల ఇబ్బందులు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలపై ఎలాంటి ప్రభావం లేనప్పుడు ఆ పిల్లలు చాలా చక్కగా ఆరోగ్యంగా హాయిగా ఉంటారు కదండి. పిల్లలు జబ్బు పడరు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రావు. పిల్లలకి ఒకవేళ దిష్టి దోషాలు ఉన్నట్లయితే పిల్లలు ఎప్పుడూ కూడా జబ్బు పడుతూనే ఉంటారు. హాస్పిటల్కి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 15 రోజులకు ఒకసారి హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి అమావాస్య పరిహారం ఉపయోగపడుతుంది. అమావాస్య రోజు ఎందుకు చేయాలి? మీకో సందేహం రావచ్చు. అమావాస్య పెళ్లి రోజు చేస్తే ఏదైనా సరే, ఎంతటి భయంకరమైన దిష్టి ఉన్నా ఆ బాధ నుండి దూరం చేయడానికి ఈ అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అమావాస్య రోజు చేసుకోవచ్చు. మన పూర్వకాలంలో మన పూర్వీకులు అమావాస్యలు చాలా ప్రాధాన్యతని ఇచ్చేవారట. కేవలం అమావాస్య అంటే మంచిని తెచ్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, చెడును కూడా తీసేయడానికి ఉపయోగించుకోవచ్చు. అమావాస్య మనకి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. కేవలం చెడును తీసేసి మంచిని తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అమావాస్య. కాబట్టి అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆచరించండి. మనకు మగపిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకు దృష్టి
దృష్టి తొలగిపోవాలన్నా, చెడు తొలగిపోవాలన్నా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. మొదటి పరిహారం ఏంటంటే కొబ్బరికాయ పరిహారం. కొబ్బరికాయ పరిహారం అంటే కొబ్బరికాయలు అమృతం దాగి ఉంటుంది. అంటే కొబ్బరికాయల్లో ఉండే నీళ్లు అమృతంతో సమానమైనవి కాబట్టి కొబ్బరికాయ మనం దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తారు. కాబట్టి మీ పిల్లలు ఎప్పుడూ చూసినా ఇబ్బంది పెడుతున్నారు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే, ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే ఏం చేయాలంటే అమావాస్య తిథి రోజు చక్కగా సాయంత్రం 6 గంటల నుండి 7:15 సమయంలో ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ పిల్లలను పడమటి వైపు నిల్చోబెట్టండి. అంటే పడమటి వైపుకు ముఖం ఉండాలి. అలా చేసి నిల్చోబెట్టి ఆ కొబ్బరికాయతో పిల్లలకు దృష్టి తీయండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దృష్టి తీస్తారు, అందరూ ఒకేలాగా దృష్టి తీయరు. ఇంకొక విషయం ఏమిటంటే మీ ప్రాంతం బట్టి ఇలా తీసుకున్నా పర్వాలేదు, కానీ కొబ్బరికాయతో మాత్రం జస్ట్ అలా తీయండి. కొబ్బరికాయతో ఎలా దృష్టి తీయాలో మాకు రాదనుకునేవారు గుర్తుపెట్టుకోండి, 11 సార్లు తల చుట్టూ తిప్పి పడేయాలి. కొబ్బరికాయని కొట్టకూడదు. ఎక్కడ పడేయాలి అంటే పారే నీళ్ళల్లో మాత్రమే వేయాలి. పారే నీళ్ళల్లో వేస్తే ఏమవుతుందంటే పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కొబ్బరికాయ లోపల భాగం తెలుపు ఉంటుంది కదా, లోపల ఉండే నీరు అవి పిల్లల్లో ఉండే చెడు అంతా తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలపై చెడు ప్రభావం పడదు, మరి ఎదుగుదల బాగుంటుంది, వారికి అనారోగ్య సమస్యలు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక పిల్లలు చక్కగా ఉంటారండి. ఈ పరిహారం ఆచరించిన తర్వాత పిల్లలకు తిరిగి చూడొద్దని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, పుట్టిన 3 నెలలు పిల్లలను 40 ఏళ్ల పిల్లల వరకు ఈ పరిహారాలు చేసుకోవచ్చు. అంత చక్కగా ఉండే ఈ పరిహారం కాబట్టి కొబ్బరికాయతో అమావాస్య రోజు దృష్టి తీసివేయడం ఒక రకంగా చెప్పాలంటే దుష్ట శక్తిని బయటకు పంపించడం అవుతుంది. మన పిల్లల దగ్గర నుంచి ఒక దుష్ట శక్తిని పారద్రోలిన వారం అవుతాము. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. ఒకవేళ కొబ్బరికాయను మీరు పారే నీళ్ళలో వేయడానికి కుదరకపోతే ఎక్కడైనా సరే దూరంగా పచ్చని మొక్కల్లో వేయండి, కానీ కొబ్బరికాయను కొట్టకండి. కొడితే మీకు అంతగా ఫలితాలు రావు. ఎందుకంటే మనం ఇంట్లో దృష్టి తీస్తాం కాబట్టి ఆ కొబ్బరికాయను మనం ఇంట్లో కొట్టుకుంటే దృష్టి అనేది మన ఇంట్లోనే ఉండిపోతుంది, మళ్ళీ మన పిల్లలకి ఆవాహిస్తుంది. కాబట్టి అలా కాకుండా చక్కగా 11 సార్లు తల చుట్టూ త్రిప్పి పారే నీటిలో కొబ్బరికాయను పడేస్తే భయంకరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మగపిల్లలు ఉన్న తల్లులు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. రిజల్ట్ అయితే రావడం మీ కళ్ళతో మీరే గమనిస్తారు. ఆ తర్వాత పిల్లలకి కాళ్ళు చేతులు కడిగి దుస్తులు మార్చేయండి, సరిపోతుంది. ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. మీ పిల్లలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా పరిహారం తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారండి. ఎక్కడికైనా మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే మాకు నరకంగా ఉంటుందండి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వేరే వారి ఇంట్లో తిని వచ్చిన అస్సలు పడదండి, ఎందుకు అలా జరుగుతుందో తెలియదు అనుకునేవారు, మాకు కూడా ఇలాగే జరుగుతుంది అనుకునే వాళ్ళు ఈ అమావాస్య రోజు, ఈ జనవరిలో గురువారంతో 11వ తేదీన వచ్చే అమావాస్య రోజు మనం చెప్పిన సమయంలో 7:15 లోపు మీ పిల్లలు అన్నం తినకుండా ఇబ్బంది పెడుతున్నా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నా సరే మీరు ఏం చేయాలంటే ఒక కోడి గుడ్డను తీసుకోండి. కోడి గుడ్డు పైన ఎక్స్ మార్క్ వేసేసి పిల్లలకు దృష్టి తీసేసి కోడిగుడ్డను పగలగొట్టకుండా ఒక చోట వదిలేసి రండి. ఇలా రావడం వలన మంచి శుభ ఫలితాలు వస్తుంది. కాబట్టి 2 ఫలితాలు పరిహారాలను ఆచరించండి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ పరిహారాలు చక్కగా సిద్ధిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొందండి. మీ జీవితాలను మార్చుకోండి. ఈ అమావాస్యను వదులుకోకుండా ఈ పరిహారం కనుక చేస్తే, ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అమావాస్య
అమావాస్య శక్తులతో వస్తుంది కాబట్టి ఈరోజు ఏ పరిహారం చేసినా కలిసి వస్తుందన్నమాట. అమావాస్య అంటేనే కొందరు మంచి రోజుగా భావిస్తారు, మరికొందరు అమావాస్య వస్తే చాలు భయపడుతూ ఉంటారు. అమావాస్య వస్తే భయపడవలసిన అవసరం లేదండి. మనపై ఉన్న చెడును తీసుకుని మంచిని తెచ్చుకోవడం, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఒక రోజని ఇస్తాడు అంటారు కదా, అదే అమావాస్య రోజు అని చెప్తున్నారు శాస్త్రులు.